యుద్ధంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. హార్ముజ్ జలసంధి మళ్ళీ క్లోజ్ అయింది. నిన్న ఇదే సమయానికల్లా హార్ముజ్ జలసంధిని ఇరాన్ ఓపెన్ చేసింది. ఇక ఇరేచ్ఛగా ఆయిల్ ట్యాంకర్లు కానీ బల్క్ క్యారియర్లు కానీ హార్ముజ్ జలసంధి వెంట ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చినటువంటి మాటని మనం చెప్పుకున్నాం. కానీ 24 గంటలు ముగియక మునిపే, 24 గంటలు పూర్తవక మునిపే మళ్ళీ హార్ముజ్ జలసంధికి సంఖ్యలు వేసింది ఇరాన్. ఎవరైనా కనుక తమ నౌకలతో ఈ హార్ముజ్ జలసంధిని దాటాలని ప్రయత్నం చేస్తే బాంబులు పెట్టి లేపేసి తునాతునకలు చేస్తాం, మీ యొక్క నౌకల్ని ముక్కలు ముక్కలుగా చేస్తామని చెప్పి వార్నింగ్ ఇస్తోంది ఇరాన్. అయితే ఏం జరిగిందనంటే లెబనాన్ పైన ఇజ్రాయెల్ దాడులే ఈ యొక్క హార్ముజ్ జలసంధి క్లోజ్కి మళ్ళీ కారణంగా తెలుస్తున్నాయి. తాజా పరిస్థితులపైన పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్తో కూడా ఇరాన్ అధ్యక్షుడు పెజెస్కియాన్ మాట్లాడుకొచ్చారు. అయితే యుఎస్తో డీల్ కుదరాలంటే లెబనాన్ పై కూడా దాడులు ఆగాల్సిందని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ లెబనాన్ పై దాడి చేస్తోంది, హెజ్బుల్లా వ్యవస్థలపై దాడి చేస్తుంది. అక్కడ నుండి సుమారుగా 254 మందికి మరణానికి కారణమైంది. ఆ తర్వాత 1100 మంది నిరాశ్రయులు అయిపోయారు. వారంతా కూడా తీవ్రంగా గాయాలైపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సో 254 మంది, ఇది అతిపెద్ద అటాక్. ఏకంగా 1982 తర్వాత ఇప్పుడు జరిగిన అటాక్ అతిపెద్దదిగా అభివర్ణిస్తోంది ప్రపంచం. ఎందుకంటే హెజ్బుల్లా వ్యవస్థ పైన గతంలో కూడా చాలాసార్లు దాడులు చేసింది. కానీ ఈ రోజు జరిగినటువంటి దాడి ఒక 100 సైట్స్ పైన 100 ప్లేసెస్ విత్ 100 మిసైల్స్ ఇన్ జస్ట్ 10 minutes. ఇది వాళ్ళు చెప్తున్న క్యాల్కులేషన్. 10 నిమిషాల్లో 100 చోట్ల 100 మిసైల్స్తో దాడి చేయడంతో 254 మంది మరణిస్తే 1100 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఇది ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడి. అయితే లెబనాన్పై ఈ స్థాయిలో దాడి చేయడాన్ని ఇరాన్ వ్యతిరేకిస్తోంది. ఇరాన్ ఆల్రెడీ నో కండిషన్ పెట్టింది. ఏమని? మీరు కనుక ప్రాక్సీ ప్రాంతీయ యుద్ధాలు ఆపకపోతే మేము ఈ కండిషన్ ఒప్పుకోము, సీజ్ ఫైర్ని ఒప్పుకోము, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని వదిలేయము. మీరు కనుక ప్రాక్సీ యుద్ధాలని ఆపితే మేము అంగీకరిస్తామన్న రకంగా ఇటు ఇరాన్ చెప్పుకొచ్చింది. కానీ ఇది నేతన్యాహు ఏమంటున్నారంటే ప్రాక్సీ యుద్ధాలు అని అంటే మీరు పెట్టుకున్న సీజ్ ఫైర్లో ఈ లెబనాన్ అనేది వర్తించదు. సీజ్ ఫైర్ కేవలం అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్యలోనే, లెబనాన్ ఈ సీజ్ ఫైర్లో లేదు అనేటువంటి మాట చెప్తూ ఏకకాలంలో 10 నిమిషాల్లోనే 100 మిసైల్స్ని 100 ప్రాంతాల్లో ప్రయోగించిందనంటే ఎటువంటి భయంకరమైన దాడి అర్థం చేసుకోండి. 1982 తర్వాత ఇది అతిపెద్ద దాడిగా అభివర్ణిస్తోంది ప్రపంచం. ఇప్పుడు జరిగిన ఈ లెబనాన్పై దాడితో స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్కి మళ్ళీ సంఖ్యలు పడ్డాయి. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మళ్ళీ కూడా ఇరాన్ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ 12 లక్షల మంది ఇప్పటివరకు లెబనాన్లో కంటిన్యూస్గా ఈ వార్ మొదలైన నాటి నుంచి, అంటే లెబనాన్పై ఎప్పుడైతే ఇజ్రాయెల్ అటాక్ చేయడం మొదలుపెట్టిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 12 లక్షల మంది నిరాశ్రయులు అయిపోయారు. ఆహారం లేదు, కంప్లీట్గా ఆర్తనాదాలు వినబడతాయి తప్ప లెబనాన్లో ఎక్కడ చూసినా కూడా ఒక దయనీయమైన పరిస్థితి కనబడుతుంటుంది. సో ఇప్పుడు మళ్ళీ ఇరాన్ కూడా టార్గెట్ చేస్తోందట. ఇరాన్ కూడా ఇజ్రాయెల్ లక్ష్యంగా కొన్ని పొజిషన్స్ సిద్ధం చేసుకుని పెట్టుకుంటుంది. బికాస్ తమ సపోర్టర్ అయినటువంటి లెబనాన్ పైన, హెజ్బుల్లా వ్యవస్థల పైన దాడి చేయడాన్ని ఇరాన్ వ్యతిరేకిస్తూ ఇప్పుడు లక్ష్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ని ఎంచుకుంది. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ మళ్ళీ ఏ క్షణమైన దాడికి తెరలేపే అవకాశం ఉన్నట్టుగా ఇరాన్ సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ దాడిలో లెబనాన్కి సంబంధించిన రాడార్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇక దాడులకు ముందే లెబనాన్ కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా హ్యాక్ చేసినట్టు తెలుస్తోంది. దాడులతో గగనతలం పూర్తిగా మూసివేసింది లెబనాన్. ఇక ఐడిఎఫ్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్తోంది ఏంటంటే 1982 తర్వాత అతిపెద్ద దాడి అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అనౌన్స్ చేసింది. ఇజ్రాయెల్ పై భారీగా దాడులు చేసేందుకు లెబనాన్ కూడా వ్యూహాలు రచిస్తోంది. సో ఆన్ April 8, 2026, Lebanon experienced one of the most intense and high casualty days of the ongoing conflicts. దీని పేరు ఆపరేషనల్ ఎటర్నల్ డార్క్నెస్ గా ఇజ్రాయెల్ నామకరణం చేసింది. ఆపరేషన్ ఎటర్నల్ డార్క్నెస్ లో భాగంగా 100 మిసైల్స్ ఆన్ 100 ప్లేసెస్ అట్ 10 minutes, జస్ట్ ఇన్ 10 minutes. సో ఇక్కడ ఎందుకు ఇది జరుగుతోంది అని అంటే కనుక, సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఇరాన్ మధ్య ఒక సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ వచ్చింది. సో ఆ సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ సంబంధించి కొన్ని కండిషన్స్ పెట్టుకున్నారు. ఆ కండిషన్స్ అనేది April 10న ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరగబోతున్నాయి. ఇదే తరుణంలో ఇరాన్ కొంత స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ వదిలేసింది, ఫ్రీ ఆఫ్ ఫ్లో నడుస్తోంది, కంప్లీట్ సేఫ్ వే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుంచి స్టార్ట్ అయింది. అంతలోనే ఇటు ఇజ్రాయెల్ లెబనాన్ పై అటాక్ చేసింది. సో ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చెప్తోందనంటే టార్గెటింగ్ హెజ్బుల్లా, మేము హిజ్బుల్లాని టార్గెటెడ్గానే ఈ దాడులు చేస్తున్నాం. బికాస్ ద ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ స్టేటెడ్ దట్ ద స్ట్రైక్స్ స్పెసిఫికలీ టార్గెటెడ్ టెర్రర్ టార్గెట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిలాంగింగ్ టు హెజ్బుల్లా టు ప్రివెంట్ ది గ్రూప్ ఫ్రమ్ రీబిల్డింగ్ ఇట్స్ ఆర్సెనల్. అంటే హెజ్బుల్లా అనేది ఒక టెర్రర్ గ్రూప్, అది
యాజ్ పర్ ఇజ్రాయెల్. సో ఆ టెర్రర్ గ్రూపు మాకు ఎప్పటికైనా వ్యతిరేకంగా మారి మనపై దాడి చేస్తోంది కాబట్టి ఆ టెర్రర్ గ్రూప్ని టార్గెట్ చేస్తూ మేము దాడులు చేశాం, వాళ్ళు మళ్ళీ పునరుద్ధరణ జరగకుండా వారిని టార్గెట్ చేశామని ఇజ్రాయెల్ చెప్తున్నమాట. సో ఇట్స్ ఎ సపరేట్ ఫ్రంట్, అసలు అదొక సపరేట్ వ్యవస్థ. ఇరాన్కి దానికి సంబంధం లేదు. ఇరాన్ అమెరికాకు సంబంధించిన సీజ్ ఫైర్ ఉంటే మీరు లెబనాన్పై దాడిని ఎందుకు దీన్ని సీజ్ ఫైర్ బ్రేక్ అయినట్టుగా భావిస్తున్నారంటూ కూడా ఇజ్రాయెల్ మాట్లాడుతోంది. ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు has signaled that US-Iran ceasefire does not apply to Israel's fight against Hezbollah. Israel views the group as a direct threat to its northern border that must be neutralized regardless of regional truces. సో నార్థన్ పార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్కి ఎప్పటికైనా ఈ హెజ్బోల్ లాంటి వ్యవస్థ టెర్రర్ గ్రూప్ అనేది ప్రమాదంగా మారే అవకాశం ఉంది కాబట్టి మేము వాటిపై దాడి చేస్తున్నాం అంతే, కానీ మీకు ఈ సీజ్ ఫైర్కి ఎటువంటి సంబంధం లేదు అని నెతన్యాహు చెప్తున్నారు. స్ట్రాటజిక్ ఐసోలేషన్ కూడా, అంటే మిలిటరీ ఆపరేషన్స్ హ్యావ్ ఆల్సో ఫోకస్డ్ ఆన్ డిస్ట్రాయింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సచ్ యాజ్ బ్రిడ్జెస్. సో అక్కడ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా దెబ్బతీస్తోంది. హెజ్బోల్ అనేది సపరేట్ వ్యవస్థ, వారికి ఒక ఆర్మీ సైన్యం కూడా ఉంది. యాజ్ లైక్ పాకిస్తాన్లో బలూచిస్తాన్ ఏ రకంగా అయితే వేరుపాటువాదం కోసం పోరాడుతూ అక్కడ ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుందో, ఇక్కడ లెబనాన్లో హెజ్బోల్లా లాంటి వ్యవస్థ ఒక ఇండిపెండెంట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లెబనాన్ గవర్నమెంట్. సో ఆ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్ చేసుకున్న సైన్యం పైన అటాక్స్ ఉన్నాయి. ఇప్పుడు హెజ్బోల్లా మిలిటరీపై అటాక్ చేస్తున్నాం అనేది ఇజ్రాయెల్ వర్షన్. ఇక్కడ ఇరాన్ ఏం చెప్తోంది, సో ఇది మీరు మళ్ళీ రిటిలియేషన్ కారణమవుతున్నారు, మీరు మళ్ళీ యుద్ధానికి దారి తీస్తున్నారు, మీరు ఆ లెబనాన్పై దాడులను ఆపండి అంటూ వార్నింగ్ ఇస్తోంది ఇరాన్. సో డిప్లొమాటిక్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అర్గాచి హ్యాస్ అక్యూజ్డ్ ఇజ్రాయెల్ ఆఫ్ సబోటింగ్ పీస్ ఎఫర్ట్స్ అండ్ క్వశ్చన్ వెదర్ యూఎస్ కెన్ కంట్రోల్ ఇజ్రాయెల్ మిలిటరీ యాక్షన్స్. మీరు ఇజ్రాయెల్ని కనుక కంట్రోల్ చేయలేకపోతే మళ్ళీ యుద్ధం పెరుగుతుంది అనేటువంటి వార్నింగ్ కూడా ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అర్గాచి ఇటు కామెంట్ చేస్తూ యుఎస్ని ట్వీట్ చేస్తున్నారు. సో ఎకనామిక్ సిచ్యువేషన్ కూడా మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ సంబంధించిన సిచ్యువేషన్లో ఎకనామిక్ క్రైసిస్ కూడా మళ్ళీ ఏర్పడే అవకాశం ఉంటే వార్నింగ్ ఇస్తున్నారు. అసలు హెజ్బోల్లాని ఎందుకు టార్గెట్ చేసింది, హెజ్బోల్లా అంటే ఏంటి అంటే కనుక, సో హెజ్బోల్లా అనేది ఇట్స్ కంప్లీట్లీ ఏ స్టేట్ విత్ ఇన్ ఏ స్టేట్. సో అంటే లెబనాన్ అనేది దేశంలో ఇంకో దేశంగా మారిందట హిజ్బోల్లా అనేది. హిజ్బోల్లా అనేది అక్కడ వేర్పాటువాదం కోసం, యాజ్ లైక్ పలిస్తీనా వేర్పాటువాదం ఏ రకంగా జరుగుతుందో, హెజ్బోల్లా అనేది అక్కడ వాళ్ళ షియాలకు సంబంధించినటువంటి పరిపాలన, షియాల యొక్క ఆచార పద్ధతుల్ని పాటించాలనేటువంటి రకంగా ఏర్పాటు అవుతున్న ఒక వ్యవస్థ హెజ్బోల్లా. సో ఇట్స్ ఎ హైబ్రిడ్ ఎంటిటీ, ఇట్స్ సైమల్టేనియస్లీ షియా ఇస్లామిస్ట్ పొలిటికల్ పార్టీ. ఇట్స్ ఎ పొలిటికల్ పార్టీ, షియా ఇస్లామిక్ పొలిటికల్ పార్టీ, ఏ సోషల్ సర్వీస్ ప్రొవైడర్ అండ్ ఎ పవర్ఫుల్ పారామిలిటరీ ఫోర్స్ హెజ్బోల్లా అనేది. సో ఇట్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1982, 1985లో దీన్ని ప్రారంభించబడింది. సో అప్పటి వరకు దీనికి సపోర్ట్ చేశారు మరి ఈ షియా ఇస్లామిస్ట్ సంబంధించినటువంటి ఈ పొలిటికల్ పార్టీకి అంటే ఐఆర్జీస్, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ అండ్ కార్ప్స్ అనేటువంటి సహాయంతోనే ఇది స్టార్ట్ అయింది. సో టు ఫైట్ ద ఇజ్రాయెల్ ఆక్యుపేషన్ ఆఫ్ సౌతర్న్ లెబనాన్. సో దక్షిణ లెబనాన్ని ఇజ్రాయెల్ ఆక్యుపై చేసింది కాబట్టి దాని నుంచి ఆ లెబనాన్ విడిపించడం కోసం ఏర్పాటు చేసిందే ఈ హెజ్బోల్లా అనేటువంటి వ్యవస్థ. ఆల్రెడీ ఇజ్రాయెల్ లెబనాన్ని కొంత ఆక్యుపై చేసింది, దక్షిణ లెబనాన్, సౌతర్న్ లెబనాన్ని, దాన్ని విడిపించడం కోసం ఏర్పాటు చేసింది ఈ హెజ్బోల్లా. ఈ హెజ్బోల్లా అనేది ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మారుతుంది. బికాజ్ ఇజ్రాయెల్ ఆల్రెడీ సౌతర్న్ లెబనాన్ని ఆక్యుపై చేసింది కాబట్టి దానికోసం పోరాడుతూ హెజ్బోల్లా షియా ఇస్లామిక్ పార్టీగా రూపొందడం, ఆ తర్వాత ఐఆర్జీసీ దీనికి సహాయం చేయడం, వాళ్ళకి వెపన్స్ అందించడం, ఇలా ప్రతిసారి కూడా ఇజ్రాయెల్ని వాళ్ళు టార్గెట్ చేస్తూ అటాక్ చేసే అవకాశం కూడా ఉందని ఇజ్రాయెల్ భావిస్తోంది. సో ఇటు ఇరాన్తో కనెక్షన్ ఏంటంటే క్రౌన్ జ్యువెల్ ఆఫ్ ఇరాన్స్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్, ఇరాన్ ప్రొవైడ్స్ ద బల్క్ ఆఫ్ ఇట్స్ ఫండింగ్, హైటెక్ వెపనరీ అండ్ ట్రైనింగ్. హెజ్బోల్లా ఈజ్ మచ్ మోర్ పవర్ఫుల్ దాన్ యాక్చువల్ లెబనీస్ నేషనల్ ఆర్మీ. లెబనాన్లో ఉన్నటువంటి దేశానికి సంబంధించిన ఆర్మీ కంటే కూడా ఈ హెజ్బోల్లా ఏర్పాటు చేసుకున్న ఆర్మీ చాలా పవర్ఫుల్ అని ఇరాన్ నేతృత్వంలో వారికి టెక్నాలజీ రావడం, వెపన్స్ రావడం వల్ల అన్నీ కూడా వాళ్ళు సమకూర్చుకొని లెబనాన్లో ఉన్నటువంటి దేశం చేత నడపబడుతున్న ఆర్మీ, గవర్నమెంట్ రూల్డ్ ఆర్మీ కంటే కూడా ఈ హెజ్బోల్లా ఆర్మీ చాలా బలమైంది అని ఇజ్రాయెల్ భావిస్తోంది. సో వాళ్ళ ఐడియాలజీ ఏంటి, సో డిస్ట్రక్షన్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ ఎక్స్పల్షన్ ఆఫ్ వెస్టర్న్ పవర్స్ ఫ్రమ్ ది మిడిల్ ఈస్ట్. సో మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో అటు పాశ్చాత్య అంటే లైక్ ఇజ్రాయెల్కి సంబంధించిన పవర్ కానీ లేకపోతే అమెరికన్ పవర్స్ కానీ ఇక్కడ లేకుండా చేయడమే ఈ హెజ్బోల్లా ముఖ్య ఉద్దేశం. సో అందుకే వాళ్ళు పెద్ద మొత్తంలో ఇజ్రాయెల్పై వరుసగా అటాక్ చేస్తున్నారు కూడా. సో బిఫోర్ రీసెంట్ ఎస్కలేషన్స్ ఇన్ 2026, హెజ్బోల్లా వాజ్ ఎస్టిమేటెడ్ టు హ్యావ్ 1,50,000 రాకెట్స్ అండ్ మిసైల్స్. 1,50,000 రాకెట్లు మరి మిసైల్ ఉన్నాయంట ఈ యుద్ధం స్టార్ట్ కాక మునుపు. సో
వాటిని పేల్చేయడమే ఇజ్రాయెల్ టార్గెట్గా పెట్టుకుని వాటిని పేల్చేసింది. సో బార్డర్ సెక్యూరిటీ డిస్ప్లేస్మెంట్ సుమారుగా 60,000 ఇజ్రాయలీస్ టు ఫ్లీ దేర్ హోమ్స్. అంటే 2023 నుంచి ఇప్పటి వరకు సౌత్ అండ్ లెబనాన్లో ఉన్నటువంటి ఇజ్రాయిల్స్లో 60,000 మంది కుటుంబాలు ఆ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోయాట డ్యూ టు హెజ్బొల్లా. సో ఇటు 2026 ఎస్కలేషన్ ఎలా ఉందనంటే సుప్రీం కోర్టు అలీ ఖమేనీ మరణం తర్వాత మళ్ళీ ఆపరేషన్ ఎటర్నల్ డార్క్నెస్ అని ఇజ్రాయెల్ మొదలు పెడితే అటువైపు నుంచి హెజ్బొల్లా కూడా తమ మిలిటరీ క్యాపబిలిటీస్ని పెంచుకొని దాడి చేయడం మొదలుపెట్టింది. సో ఇప్పుడు ఇంకా ఈ దాడి కొనసాగుతుంది. అటు హెజ్బొల్లా వ్యవస్థల పైన, హెజ్బొల్లా టెర్రర్ క్యాంప్స్ పైన దాడి చేస్తున్నామని నేతన్యాహు చెప్తున్నారు. కానీ ప్రాక్సీ దేశాల ప్రాంతీయ విభేదాలను, యుద్ధాలని ఆపాలని చెప్పిన డొనాల్డ్ ట్రంప్ అండ్ అటు ఇరాన్ సంబంధించినటువంటి అగ్రిమెంట్లో భాగంగా ఇది బ్రేక్ చేశారు కాబట్టి మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ క్లోజ్ అయింది. సో నేతన్యాహు మాత్రం ఇది ఎట్టి పరిస్థితుల్లో లెబనాన్పై దాడిని సీజ్ ఫైర్ కిందికి రాదు, అమెరికా ఇరాన్ మధ్య ఉన్నటువంటి సీజ్ ఫైర్ అగ్రిమెంట్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు, సో నన్ను నేను కాపాడుకోవడానికి నేను లెబనాన్పై దాడి చేస్తానని చెప్పి నేతన్యాహు చెప్తున్నారు. బట్ ఇరాన్ ఆల్రెడీ సీరియస్ అయింది. ఇరాన్ మళ్ళీ ఏ క్షణమైనా ఇజ్రాయెల్ పైన ఎక్కుపెట్టే విధంగా దాడి చేసే అవకాశం కూడా కనబడుతుంది అనేది అటు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థ, ముసాద్ లాంటి అద్భుతమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంచనా వేస్తోంది. సో ఇరాన్ మళ్ళీ ట్రిగర్ పై వేలు పెట్టి సిద్ధంగా ఉంది. ఏ క్షణమైన మళ్ళీ మిసైల్స్ కురిసే అవకాశం ఉంది. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ వెంట మళ్ళీ కనుక నౌకలు తిరిగితే నేను వాటిని పేల్చేస్తాను, తునాతునకలు చేస్తానని వార్నింగ్ కూడా ఇస్తోంది. సో ఈ నేపథ్యంలో సీజ్ ఫైర్ లేదు, ఏం లేదు, అంతా మళ్ళీ మామూలుగా గతంలో మాదిరిగానే ఎట్టి పరిస్థితుల్లో నౌకలు దాడడానికి వీల్లేదన్నట్టుగా ఇరాన్ ఒక హెచ్చరిక జారీ చేసింది. ఇక్కడ మనం చూస్తున్నాం కండిషన్ నెంబర్ 7. ఆ 7 నెంబర్ గమనించండి. ప్రాంతీయ ప్రాక్సీ యుద్ధాల ముగింపు అంటే ఇక్కడ ప్రాక్సీ ఇన్ ద సెన్స్ వాళ్ళకి సపోర్టర్స్, ఇరాన్ సపోర్టర్స్ అయినటువంటి హమాస్, హెజ్బుల్లా, హౌతీలకు సంబంధించిన వాటిపైన దాడి చేయకూడదు, ఆ ప్రాంతీయ యుద్ధాలని కూడా ఆపాలనే రకంగా ఇటు లెబనాన్ పైన కూడా దాడిని ఆపాలనే రకంగా ఇరాన్ కండిషన్ పెట్టింది. కానీ ఆ కండిషన్ని ఇప్పుడు ఇజ్రాయెల్ బ్రేక్ చేసింది. మరి ఇరాన్ రియాక్షన్ ఏముంటుంది, ఏ రకంగా జరుగుతుంది చూడాలి. బట్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మళ్ళీ మూతపడింది. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మళ్ళీ తిరిగి ఓపెన్ అవ్వాలి అంటే కనుక లెబనాన్పై దాడులు ఆపాల్సింది. కానీ అటు డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నారంటే అంతా సిద్ధంగా ఉంది, వర్కబుల్ బేసిస్గానే ఉన్నాయి, నెగోషియేషన్ చేద్దాం, 10వ తేదీన పాకిస్తాన్కి వస్తున్నా అక్కడ కూర్చొని మాట్లాడదామని డొనాల్డ్ ట్రంప్ అంటారు. కానీ ఆ కండిషన్స్ని బ్రేక్ చేసిన ఇజ్రాయెల్ మాట, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మాట ఇజ్రాయెల్ వినడం లేదా అనే రకంగా సంకేతం ఇస్తోంది. సో ఇజ్రాయెల్ కూడా కావాలని మరింతగా రెచ్చగొడుతోందా అనే రకం కూడా కనబడుతోందని చెప్పి చాలామంది భావిస్తున్నారు. సో ఒకసారి పాక్ పిఎన్ ట్వీట్ కూడా ఉంది, ఒకసారి పాక్ పిఎన్ ట్వీట్ కూడా చూద్దాం. సో ఆన్ ఏప్రిల్ 10th మనం డైరెక్ట్గా నెగోషియేషన్స్ కూర్చున్నాం, ఇస్లామాబాద్ వేదికగా ఈ డిస్కషన్ జరగబోతున్నది పాక్ పిఎన్ ట్వీట్ చేశారు. సో తాజా పరిస్థితులపైన మళ్ళీ ఆయన రియాక్ట్ అయినట్టు తెలుస్తోంది పెజాస్కియాన్తో భేటీ తర్వాత. సో పెజాస్కియాన్తో ఆయన డిస్కషన్ తర్వాత మళ్ళీ ట్వీట్ చేశారు. సో యుఎస్తో డీల్ కుదరాలంటే లెబనాన్పై దాడులు ఆగాల్సిందేనని చెప్పి డైరెక్ట్గా ఇరాన్ పెజస్కియాన్ హెచ్చరించినట్టు తెలుస్తోంది. సీజ్ ఫైర్ ఉల్లంఘనలపైన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా అసంతృప్తిగా ఉన్నాడు. సో నేనేదో ప్రయత్నం చేసి దీన్ని సీజ్ ఫైర్ దిశగా తీసుకెళ్దాము, సీజ్ ఫైర్ తీసుకొచ్చి ప్రపంచ శాంతి కోసం ప్రయత్నం చేద్దామనేటువంటి ఆలోచనతో నేనుంటే మళ్ళీ ఎందుకు ఇజ్రాయెల్ లెబనాన్పై దాడి చేస్తోంది, హెజ్బొల్లా వ్యవస్థను టార్గెట్ చేస్తోందని చెప్పి పాక్ ప్రధాని కూడా కొంత అసంతృప్తిలో ఉంటూ ఒక ట్వీట్ కూడా చేసినట్టు తెలుస్తోంది. సో పెజస్కియాన్తో పాక్ ప్రధాని ఫోన్లో మాట్లాడుకొచ్చారు. మీరు కనుక యుద్ధం ఆగిపోవాలని చెప్పి సీజ్ ఫైర్కి తెరలేపితే ఓన్లీ ఆన్ వన్ బేసిస్, మీరు లెబనాన్పై కూడా దాడిని ఆపాల్సిందే, నా ప్రతి కండిషన్ని మీరు యాక్సెప్ట్ చేస్తేనే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ వదిలేస్తారు, లేదంటే మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్కి సంఖ్యలు తప్పవన్నట్టుగా సంఖ్యలు వేసుకొని కూర్చుంది ఇరాన్. చూద్దాం మరి ఏం జరుగుద్దో.
రైట్, ఇజ్రాయెల్ మాత్రం మీరు సీజ్ ఫైర్ చేసుకుంటే నాకు పెద్ద ప్రమాదం పొంచి ఉంది, నేను ప్రమాదం నెట్టవేయబడుతున్నా అని చెప్పి ఇజ్రాయెల్ చెప్తోంది. కానీ ఈ లెబనాన్ పై దాడిని మొత్తంగా సీజ్ ఫైర్ బ్రేక్ అయిందన్నట్టుగా అందరూ భావిస్తున్నారు. ఒకసారి మనం షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధాని ట్వీట్ చూస్తున్నాం. Violations of ceasefire have been reported at few places across the conflict zone, which undermine the spirit of peace process. I earnestly and sincerely urge all parties to exercise restraint and respect the ceasefire for 2 weeks, as agreed upon, so that diplomacy can take a lead role towards peaceful settlement of the conflict. So violations జరిగాయి ceasefire లో. కొంత ఆ దేశాల్లో ఉన్నటువంటి వారంతా కూడా ఆగ్రహాన్ని కంట్రోల్ చేసుకొని ఒక 2 వారాల పాటుగా మౌనంగా ఉంటే ఆ డిప్లొమసీ ద్వారా మనం యుద్ధాన్ని ముగించేయొచ్చు, శాంతి నెలకొల్పొచ్చు అన్నట్టుగా పాకిస్తాన్ మాట్లాడుతున్నాడు. ఓ పరమ దరిద్రుడు, ప్రపంచ దేశాల్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి నీచ్ కమిన్ కుత్తే, వాడు యుద్ధాన్ని ఆపాలని చూస్తూ మళ్ళీ ఒక శాంతి బోధనలు వల్లిస్తున్నాడు. సరే, వాడు ఎవడైనా కూడా పక్క దేశాలు జరిగేటువంటి యుద్ధాన్ని ఆపుతానే ఆలోచన ఉన్న వీడు భారత్పై మాత్రం యుద్ధం చేస్తారంట. సో ప్రతిసారి షెహబాజ్ షరీఫ్ విషయం ఈ రకంగా ట్వీట్ చేయడాలు, వాడి యొక్క నీతివంతుల్లాగా నిజాయితీవంతుల్లాగా వాడు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నవ్వాలనిపిస్తోంది. బట్ ఇక్కడ ప్రపంచ దేశాల శాంతి కోసం డెఫినెట్గా మనం కూడా సపోర్ట్ చేయాలి. కాబట్టి అక్కడ శాంతిలో కొల్పాల్సిన అవసరం కూడా దాన్ని కోరుకుందాం. సో ప్రెజెంట్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మళ్ళీ క్లోజ్ అయింది. సీజ్ ఫైర్ వయోలేషన్స్ కారణంగా అంతా మరొకసారి యుద్ధ వాతావరణమే కనబడుతోంది. ఏ క్షణమైనా మళ్ళీ ఇరాన్ ఇజ్రాయెల్ పై అటాక్ చేసే అవకాశం కూడా ఉంది.